భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగర్ ఓవైపు కొనసాగుతుండగా మరోవైపు సిపిఐ పార్టీకి చెందిన సభ్యులు వరుసగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ప్రశాంత జీవనం వైపు అడుగులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓవైపు పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ పునరావాస విధానాలు ప్రభావంతో చాలా మంది దళ సభ్యులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మే 2025లో 20 మంది మావోయిస్టులు అరెస్టు కాగా 8 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. జూలై 14న మరో 5 మావోయిస్టులు ములుగు ఎస్పీ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. వారికి ప్రభుత్వం 25,000 తక్షణ సాయం, వైద్యం, పునరావాసం వంటి సహాయాలను కూడా అందిస్తోంది. పోరు కన్నా ఊరే మిన్నా కార్యక్రమం ద్వారా మావోయిస్టులను సమాజంలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రామగుండం సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ కూడా ఉన్నారు. ఈ హఠాన్ పరిణామంతో మావోయిస్టు పార్టీకి లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో వరుసగా మావోయిస్టు లొంగుబాటు అవుతున్నటువంటి వ్యవహారం అయితే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకు బిగ్ షాక్గా చెప్పుకోవాలి.